మనకి న్యూ బార్న్ బేబీకి ఏమేమి కావాలో అన్ని యాక్సెసరీస్ మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చి నేను డైపర్లు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను స్మాల్ సైజ్ డైపర్ మ్యామీ ప్యాక్ వాడుతున్నాను నేను. సో వీటి వల్ల నాకు ఈ కంపెనీ వల్ల అయితే నాకు ఇట్లాంటి మా బాబుకి ర్యాషెస్ అనేవి ఏమీ రాలేదు. సో నేను ఇవే వాడుతున్నా ఫస్ట్ నుంచి. ఇవి ఒకటి. అండ్ సెకండ్ వచ్చేసి డైపర్లోనే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇలా బటన్ డైపర్స్. సో బటన్ డైపర్స్ వచ్చేసి ఏంటంటే మనం ఇందులో పెట్టేసుకొని ఇందులో డైరెక్ట్ ఈ డైపర్ ఇలా పెట్టుకోవాలి. సో ఈ డైపర్ వచ్చి మనం ఇలా పెట్టుకుంటాము. ఇలా పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా విడిగా కూడా మనకి దొరుకుతాయి. సో దాన్ని బట్టి మనం క్లీన్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ప్లాస్టిక్ డైపర్స్ అనమాట. ఇవి కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. సో చూసి వాడుకోవచ్చు ఇవి. అండ్ సెకండ్ వచ్చేసి నేను పిల్లలకి బాటిల్స్, మెయిన్కి పాల బాటిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ పాల బాటిల్స్ వచ్చేసి నేను గాజు వాడుతున్నాను, స్టీల్ వాడచ్చు, అలాగే చాలా రకాలు ఉన్నాయి. దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను, మీరు దాంట్లో చూడొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి నేను నిప్పుల్స్ ఇట్లాంటివి వచ్చేసి ఏంటంటే మనకి తొందరగా పని అయిపోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు 3 to 4 ఐటమ్స్ ఇవి తెచ్చిపెట్టుకోండి. సో ఇవైతే 3 to 4 ఐటమ్స్ అయితే తెచ్చిపెట్టుకోండి. ఓకే. అండ్ ఇవి వచ్చేసి బేబీ మౌత్ క్లోజర్స్. ఇవి కూడా నేను ఒక 2 ఐటమ్స్ పెట్టుకుంటాను, ఎందుకంటే తొందరగా పని అవ్వడానికి. సో అలాగే దీంట్లో వైప్స్ వచ్చేసి బేబీ వైప్స్ ఇవి. సో దీంట్లో ఏంటంటే మనం డైపర్ వేసిన వెంటనే క్లీనింగ్ చేయడం కష్టం కాబట్టి సో దీన్ని యూస్ చేస్తాం మేము రెగ్యులర్గా. మన క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి షూస్ అనమాట ఇవి. సో షూస్ వచ్చేసి మనకి ఇలాంటివి 2 టైప్ ఆఫ్ షూస్ అయితే నేను యూస్ చేస్తున్నాను ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళాలంటే బేబీ. సో దానికి కావాల్సిన సాక్సెస్ ఇవన్నీ కూడా ఇవి 2 టైప్ షూస్. సో అండ్ సెకండ్ వచ్చి సాక్సెస్ అనమాట ఇవి. సో ఇవి సాక్సెస్ కూడా మనకి రెగ్యులర్గా అవసరం పడుతుంది. అండ్ సెకండ్ వచ్చి మనకి క్యాప్స్ కానివ్వండి, హ్యాండ్వి ఇవి చూడండి, హ్యాండ్వి బ్లౌజెస్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా మనకు అవసరం పడతాయి బాగా పుట్టంగానే. అండ్ వాడికి ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి మనకి ఏంటంటే బాటిల్ క్లోజర్. సో ఫస్ట్ వచ్చి నేను ఏంటంటే డైపర్స్ అనమాట. సో డైపర్స్ ఏంటంటే కవర్లో ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే మనకి తొందరగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి నేను ఇలాగా ఒక ర్యాక్లో సెట్ చేస్తాను. ఇది మొత్తము ఒక ర్యాక్ ఇది. సో ఈ ర్యాక్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డైపర్ల తర్వాత వచ్చేసి ఏంటంటే పాల డబ్బాలు. సో మ్యాక్సిమం 2 పాల డబ్బాలు అయితే మనం పెట్టుకోవాలి. నేను 2 బాటిల్స్ పెట్టాను. ఒక బాటిల్ ఎప్పుడైనా మనకి తొందరగా కడగపోవచ్చు లేదా లేట్ అవ్వచ్చు, బాబాని ఏడుస్తున్నాడు. సో నేను దానికోసం 2 పెట్టాను. సో ఇంకోటి ఏంటంటే బాటిల్ గురించి నేను మళ్ళీ మీకు వేరే వీడియో చేస్తాను. ఈ బాటిల్స్ ఏది పడితే అది వాడకూడదు, దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. అట్లనే ఎలాంటి క్వాలిటీ వాడాలి, ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక వీడియోలో చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే 2 బాటిల్స్ వాడుతున్నాను. సో అలాగే మనకి వచ్చేసి బాబుకి పాల పౌడర్ అనమాట. నేను మా అబ్బాయికి వచ్చేసి ఇది వాడుతున్నాను. నేను లాక్టోజన్ వచ్చి 1 ఫస్ట్లో వచ్చేసి 1, తర్వాత 6 months తర్వాత వచ్చేసి నేను లాక్టోజన్ 6 months దాటాయి మా అబ్బాయికి. సో తర్వాత వచ్చి లాక్టోజన్ 2 వాడుతున్నాను అనమాట. సో 6 months అయిపోయింది కాబట్టి నేను సెల్లాక్స్ కూడా యూస్ చేస్తున్నాను.